శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఆగస్టు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వారం అంతా సింహరాశి వారికి ఒక అదృష్ట యోగం ఏర్పడడం జరిగింది. లాభస్థానంలో గురువు అలాగే శుక్రుడు సంతాన లక్ష్మి యోగాన్ని, గజలక్ష్మి యోగాన్ని ఏర్పడడం జరిగింది. శుక్రుడు ఏదైనా లిక్విడ్ క్యాష్కి, అలాగే వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు, అలాగే స్త్రీలకు కూడా శుక్రగ్రహం కారణం కాబట్టి అటువంటి శుక్రుడు మీకు లాభస్థాన సంచారం వల్ల తృతీయ దశమాధిపతిగా మీ యొక్క దగ్గర బంధువులు సహకరిస్తారు. ముఖ్యంగా స్త్రీ బంధువులు మీకు సహకరించే అవకాశం ఉంది. వృత్తిలో మీకు హోదా పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. మంచి గౌరవప్రదమైన హోదాలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు మీకు ఏదో విధంగా మీకు ఉద్యోగం ఇప్పించడంలో కానీ, పదవి ఇప్పించడంలో కానీ కంపల్సరిగా వారు సహకరించే అవకాశం ఉంది. గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు దైవ బలం మనకి పెరుగుతూ ఉంటుంది. దైవ బలం పెరిగినప్పుడు ఏమవుతుందంటే, మనం ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం చేసినా, ఒకరికి దానం ధర్మం చేసినా, ఒక టెంపుల్కి వెళ్ళి అర్చన చేయించుకున్నా కంపల్సరిగా ఆ ఫలితం మనకి ఆ సమయంలోనే తొందరగా ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడన్నా ఈ శుభకార్యాలు అవి ఈ గురుబలం ఉన్నప్పుడు చేయడానికి కూడా ఇదే ప్రధాన కారణం అవుతుంటుంది. అటువంటి గురువు మీకు ఇప్పుడు లాభస్థానంలో సంచరిస్తూ మరొక శుభగ్రహంతో కలిసి ఉండడం వల్ల చిన్న ప్రయత్నానికి ఎక్కువ ఫలితం ఈ సమయంలో పొందే అవకాశం ఉన్నది. ఫర్ ది సేమ్ టైం మీరు ఏదైనా ఒక కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నా కూడా 100% మీరు ప్రయత్నం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అది బ్యాంకింగ్ రంగం అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, వైద్యానికి సంబంధించింది అవ్వచ్చు. కంపల్సరీగా నెరవేరే అవకాశం ఉంది. ఎందుకంటే దశమాధిపతి గురువుతో కలిసి ఉన్నాడు. దాంతోపాటు మీకు కాకపోయినా మీ సంతానానికి మరి ఏదైనా గొప్ప హోదా కానీ, ఉద్యోగం రావడం కానీ, వారికి ఏదైనా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ, అంటే ఏదైనా పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఏదన్నా మీకు ఒక శుభకార్యంలో పాల్గొనాలనే ఆహ్వానం తప్పకుండా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ వారంలో మీరు ఏదో ఒక శుభకార్యంలోనో, ఒక పెళ్లి, ఒక వివాహ వేడుక, లేదంటే ఒక పుణ్య కార్యక్రమం, పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇక ఖర్చుల విషయంలో కొంతవరకు 2 గ్రహాలు ముఖ్యంగా ధనాధిపతి వ్యయంలో ఉన్న ఎక్కువ ఖర్చు అవుతుంటది. లాభాధిపతి వ్యయంలో ఉన్నా కూడా ఖర్చు అవుతూ ఉంటది. ఈ 2 కూడా మీకు వ్యయ స్థానంలో ఉండడం వలన వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఈ బుధుడు వక్రించి ఉండడం వల్ల ఏంటంటే, ఒక విధంగా ధనాన్ని ఇస్తూనే మరొక విధంగా ఈ మంచి కార్యక్రమాలకో, ఎలక్ట్రానిక్ వస్తువులకో, లేదంటే ఇంట్లో అవసరాలకో కంపల్సరీగా ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ అక్కడ రవి ఉండడం వల్ల ఈ విధంగా ఏదైనా ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్స్‌లు, పన్నులు వగైరా చెల్లించడం. అలాగే ఏదైనా అనారోగ్య కారణాల వల్ల అంటే మీకు గాని, మీ కుటుంబంలో పెద్దలకు గాని ఏదైనా అనారోగ్య కారణాల వల్ల వాళ్ళని హాస్పిటల్‌లో చేర్పించడం గాని, వారికి తగు విధంగా వైద్య సహకారాలు అందించడం గాని జరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మరి కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో కుజగ్రహం ఉండడం వల్ల మాట్లాడినప్పుడు కొద్దిగా నెమ్మదిగా విషయం అర్థమయ్యేలాగా మాట్లాడడం మంచిది. అంటే కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వారు మీరు మంచి చెప్పినా కూడా చెడుగా అర్థం చేసుకొని కొన్ని విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే ఏదన్నా ఒక విషయాన్ని కుటుంబ సభ్యులకి అర్థమయ్యేలాగా నెమ్మదిగా చెప్పడం మంచిది తప్ప, అథారిటేటివ్‌గా చెప్పడం వల్ల వారు తర్వాత తర్వాత మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మరి ఇప్పుడు అన్నీ బాగున్నా అష్టమ శని ప్రభావం వల్ల వక్రించి ఉండడం వల్ల గతంలో చేసినటువంటి పొరపాట్లకి ఇప్పుడు పనిష్మెంట్ రావడం జరుగుతూ ఉంటది. అలాగే మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ పార్ట్నర్సు, మీ స్నేహితులు కూడా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉంటారు. సో, ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. బట్ ఏదైనా రాశి యందు కేతుగ్రహ సంచారం మీరు ఏ విషయాన్ని కూడా, ఏ నిర్ణయాన్ని కూడా కరెక్ట్‌గా నిర్ణయించుకోలేకపోతూ ఉంటారు. మీ నిర్ణయం ఎదట వారికి లాభం కలిగిస్తూ ఉంటది. మీకు లాభం వచ్చే కార్యక్రమాలు, లాభం వచ్చే పనులొచ్చినప్పుడు అవి మీరు ఏదో కారణం వల్ల వదులుకొని వాయిదా వేయడం జరుగుతూ ఉంటది. అదే మీ యొక్క ఎదట వారికి, పక్క వారికి లాభం కలిగించే ఏ పనులైనా వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్‌గా పూర్తి చేసి సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి లాభం చేయడం జరుగుతూ ఉంటది. ఈ కారణం వల్లే మీ కుటుంబ సభ్యులు కూడా చాలా సందర్భాల్లో మిమ్మల్ని వ్యతిరేకించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి,
ఏదైనా లగ్నంలో ఉన్నటువంటి కేతువు నిస్వార్థంగా ఉండడం జరుగుతూ ఉంటది. మన క్షేమం కన్నా ఎదటివారి క్షేమం కోరుకోవడం కూడా జరుగుతూ ఉంటది. కానీ అలాగని మీరు మీ ఎదుటివారి క్షేమాన్ని కోరుకుంటున్నారు కరెక్టే గానీ, ఎదుటివాడు మీ యొక్క పతనాన్ని కోరుకోవడం జరుగుతుంది. బికాజ్ సప్తమంలో రాహు కంపల్సరీగా మీ ఎదుగుదలని ఆపుజేయాలని, మిమ్మల్ని ఏదో విధంగా అన్‌పాపులర్ చేయాలని మీ యొక్క అపోజిషన్ వర్గం ప్రయత్నం చేస్తుంది. దానితో మీ కుటుంబ సభ్యులు కూడా కలవడం వల్ల మీరు కొన్ని సందర్భాల్లో ఏకాకిగా మిగలడం జరుగుతూ ఉంటది. బట్ ఏదైనా ఈ రాశి వారికి గురువు, శుక్రుడు బలంగా ఉండడం వలన కంపల్సరీగా అటు దైవ బలం, పెద్దల యొక్క ఆశీస్సులు, పితృదేవతల యొక్క ఆశీస్సులు కంపల్సరీగా ఉంటాయి. ప్రయత్నం చేసుకుంటూ నిజాయితీగా ఉండడం వల్ల తాత్కాలికంగా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా ఫ్యూచర్‌లో అది మీకు మంచి అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ రాశుల ఫలితాలు తెలుసుకునే విధానంలో గురుగ్రహం సాధారణంగా జాతకుడిని మంచి మార్గంలో నడిపిస్తూ జాతకుడికి కోరినవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ వివాహాల్లో అవి ఈ గురుమౌఢ్యంలోను శుక్రమౌఢ్యంలో కూడా నిషేధిస్తుంటారు. అంటే గురు బలంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ గురు భగవానుడు శుక్రగ్రహంతో కలియడం వల్ల ఒక విధమైనటువంటి యోగం ఏర్పడింది. అది లక్ష్మీ యోగం అనొచ్చు, అష్టలక్ష్మి యోగం అని కూడా అనొచ్చన్నమాట. సో ఈ విధంగా మీరు ఏ రంగంలో ఉన్నా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు అంటే మీ యొక్క ప్రయత్నానికి తగిన ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ, సంతానానికి సంబంధించిన విషయంలో కానీ మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. బట్ ఎస్పెషల్లీ రాశితో మీకు సంబంధం లేదు. ఏ రాశి వారైనా ప్రస్తుతం మీకు వివాహం ఆలస్యం అవుతుంటే వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన అంటే మీరు ఏదైనా శ్రీ సూక్త పారాయణ కానీ అలాగే కనకదార స్తోత్రం కానీ ఇటువంటి పారాయణ చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నాలు ఫలితాలు నెరవేరే అవకాశాలు ఉంటాయి. అలాగే దాని తర్వాత ఈ శుక్రగ్రహం గురుగ్రహం కలిసినప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా మీ యొక్క జన్మ జాతకంలో ఈ గురుగ్రహం ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం సంబంధించిన కారకత్వాల ద్వారా మీ జీవితంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ గురుగ్రహం శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల మీరు కేవలం ఉద్యోగం ద్వారా గురు కర్మ ద్వారా జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదే గురు భగవానుడు బుధ గ్రహంతో కలిస్తే మీరు మంచి విద్యావేత్తగా, ఉన్నత విద్యావేత్తగా, ఒక ప్రొఫెసర్‌గా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గురు శుక్రుల కలయిక మీకు మంచి పర్సనాలిటీని, మంచి అందాన్ని ఇస్తుంది. మీరు సినిమా పరిశ్రమలో గానీ, అలాగే పబ్లిక్ రంగంలో గానీ, లేదంటే వైద్య వృత్తిలో కూడా రాణించే అవకాశం ఉంది. అదే గురువు కుజుడితో కలిసి ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగాల్లో గానీ, వ్యాపార రంగంలో ఈ భూమికి సంబంధించిన వ్యవహారాల వ్యవసాయం వల్ల కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే గురువు, అలాగే మరి కేతువు కలిసినప్పుడు ఆధ్యాత్మిక రంగంలో అదే పుణ్య కార్యక్రమాల ద్వారా, ఆధ్యాత్మిక రంగంలో ప్రవచనాల ద్వారా, పుణ్య కార్యక్రమాల ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా ఏదన్నా గురువు మనకి ఏ గ్రహంతో కలిసి ఉంటే, ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడి జీవితంలో పైకొచ్చే అవకాశం ఉంది. దానివల్ల అంటే మీరు వ్యక్తిగత జాతకం పరిశీలించుకొని, గురువు ఏ విధంగా ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, ఇవన్నీ పరిశీలించి ఆ రంగాల్లో మీరు ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.